దేవునిపై ఉన్న భక్తిని ఒక్కొక్కరు ఒక్కోలా చాటుకుంటుంటారు. పుస్తకాలపై కొందరు రామకోటి రాస్తారు, మరికొందరు బియ్యపు గింజలపై శ్రీరామ అని రాసి భక్తి తెలియచేస్తుంటారు. ఈ క్రమంలో 9 ఏళ్లుగా బియ్యపు గింజలపై శ్రీరామ అని రాస్తూ శ్రీరామునిపై భక్తి చాటుకుంటున్నారు హైదరాబాద్ చందానగర్కు చెందిన చలువాది మల్లె విష్ణువందన. ప్రతి ఏడాది శ్రీరామనవమి సందర్భంగా బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని లిఖిస్తూ హిందుత్వాన్ని ప్రచారం చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా బియ్యపు గింజలపై శ్రీరామ అని రాసి హిందూ ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని మల్లె విష్ణువందన చెబుతున్నారు. బియ్యపు గింజలపై శ్రీరామ నామాలకు సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాస్తూ హిందుత్వాన్ని ప్రచారం చేస్తున్నారు హైదరాబాద్కు చెందిన విష్ణువందన. అసలు బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఇప్పటివరకు ఎన్ని బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని రాశారనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు చెలువాది మల్లె విష్ణువందన. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. నేను బియ్యపు గింజలపైన శ్రీరామ అనే 3 అక్షరాల ప్రయాణాన్ని మొదలుపెట్టానండి. 2016 నవంబర్ 21 నుంచి దాన్ని రాయడం మొదలుపెట్టాను. స్వామిని భక్తిని మనం చేరుకోవాలంటే ఒక తపస్సులా యజ్ఞం చేయాలి. ఎందుకంటే స్వామి కృప లేనిదే మనం ఏదీ చేయలేము. ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. ఈ కలియుగంలో ప్రతి ఇంట దైవాన్ని స్మరించాలి, ప్రతి ఒక్కరూ దైవం గురించి తెలుసుకోవాలి అన్న భావనతోనే నా శ్రీరామ యజ్ఞాన్ని రాయడం ప్రారంభించాను. ఇప్పటి వరకు 2016 నుంచి 2025 వరకు 10,50,000 బియ్యపు గింజలపైన శ్రీరామనామాలు రాయడం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 6న జరగబోయే శ్రీరామనవమి వేడుకలకు కళ్యాణ తలంబ్రాలుగా బియ్యపు గింజలను 60 ఆలయాలకు ఆధ్యాత్మిక చింతన కలిగిన భక్తులచే ఆ బంగారు చేతులు అయ్యో మనం ఇవ్వలేకపోతామే అనుకుంటారు. ఎందుకంటే నా దగ్గర ఏముంది ఇచ్చేదానికి అనుకుంటాము. నా దగ్గర నిశ్చలమైన భక్తి సేవా మార్గం ఉంది. ఆ మార్గాన్ని అందరి భక్తుల ధరికి చేర్చాలన్నది నా ఒక్క భావన. అందుకనే నేను ఈ శ్రీరామ గింజల్ని నేనే రాసి నేనే ఇవ్వాలి అని కాకుండా నాతో పాటు అందరూ బాగుండాలి, అందరూ బాగుంటే నేను బాగుండాలి అని కోరుకున్నాను. కాబట్టే అంతమంది ఆలయాలకి నేను అందజేయగలిగాను. హిందూ ధర్మాన్ని మనము ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే హిందూగా పుట్టినందుకు మనము గర్వపడాలి. రాముణ్ణి తలుచుకోవడం అంటే అంత విషయం కాదు. ఎన్నో పుస్తకాలు చదివితే డాక్టర్ అవుతాము, మరెన్నో పుస్తకాలు చదివితే ఇంజనీర్ అవుతాము. ఆధ్యాత్మిక చింతన చదివితే భగవంతుడికి దగ్గర అవుతాం. మరి ఆ భగవంతుడి దగ్గరికి మనం చేరాలి అంటే చదువుతో పాటు నిశ్చలమైన భక్తితో 2 నిమిషాలైనా చేతులు జోడించి ఓ దశరథ రామ నీ చెంతకు మాకు జ్ఞానాన్ని ప్రసాదించయ్యా అని మనం వేడుకోవాలి. ఆ వేడుకోవడం కోసం నా భగీరథ ప్రయత్నాన్ని ఇంకొంచెం ఆ రాముడు నాకు ఇవ్వాలి, నేను మరింత ఆధ్యాత్మిక చింతన పెంచే విధంగా నా వంతు కృషి చేస్తాను. 2016 నుంచి ఇప్పటివరకు దాదాపు 7 రాష్ట్రాల్లో 128 దేవాలయాలకు శ్రీరామ నామాన్ని రాసినటువంటి బియ్యపు గింజల్ని పంపించానని, దాదాపు ఇప్పటికి కూడా శ్రీరామ నామాన్ని లిఖించడం మాత్రం ఆపనని, నేను ఉన్నంతకాలం కూడా బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని లిఖిస్తూ మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలు కూడా పంపిస్తానని విష్ణువందన అంటున్నారు. దాదాపుగా చూసుకుంటే మాత్రం సైన్స్ ఎంత పెరిగినా కానీ భక్తిభావం మాత్రం యువతలో తగ్గద్దు అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.